తెలంగాణలో జరిగిన కులగణన బీసీల రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణనపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. హైకమాండ్తో చర్చించి పార్టీ ఎంపీలకు ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రపతికి పంపిన బిల్లు ఇంకా ఆమోదం పొందకపోవడంతో కాంగ్రెస్ అగ్రనాయకుల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన తక్షణ చర్యలపై చర్చిస్తారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని, అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బీసీల సామాజిక స్థితిగతులపై కులగణనను పూర్తి చేసి దాని ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బిల్లు రూపొందించింది. ఈ బిల్లును రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించినా ఇప్పటికీ ఆమోదం రాలేదన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆవేదన. దీనిపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులతో రేవంత్ చర్చించబోతున్నారు. ఇండియా కూటమి పార్టీల నేతలతోనూ పార్లమెంట్లో సమావేశమవుతారు. ఈ ఫోరంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించి మద్దతు కోరుతారు. సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో ప్రత్యేక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. తెలంగాణలో ఎలా కులగణన చేపట్టామన్న అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు.